అందరికీ జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకునేది ఏంటంటే, అందరికీ తెలియజేసేది ఏంటంటే, శ్రీపాదవల్లభుడు పిఠాపురంలో జన్మించి 700 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామం తిరిగారు. ఈ గ్రామాలన్నీ కూడా ప్రతిరోజు తిరుగుతా సాయంత్రానికి మళ్ళీ పిఠాపురం చేరుకునేవారు. దత్తాత్రేయుడి రూపమే, దత్తాత్రేయుడు మొదటి అవతారంతో వచ్చారు కాబట్టి ఈ లోకానికి గురువు అవసరం అని తెలుసుకుని స్వామి ఈ రూపంలో పిఠాపురంలో వెళ్చడం మన అందరి అదృష్టం. పిఠాపురాన్ని చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం ప్రతి చోట కూడా ఆయన తిరిగారు. ప్రతి చోట కూడా వారు పాదం మోపిన ప్రదేశమే ప్రతిదీ కూడా. కానీ అటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం చిత్రాడ గురించి సింపుల్గా తెలుసుకుందాం. చిత్రాడ శ్రీపాదవల్లభుడు పదే పదే రావడం, ఈ ప్రదేశాలన్నీ తిరగడం, ఇక్కడ కూర్చుని వారికి ఆకాశం నుంచి వచ్చే సందేశాలు అంటే ప్రతి విషయాన్ని వారు విచిత్రంగా లోపలికి ఆ జ్ఞాన మార్గంలో తీసుకోవడం ఇవన్నీ జరిగాయని మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారు కొన్ని విషయాలు తెలియజేశారు. అప్పట్లో తెలిసిన తర్వాత ఈ చిత్రాడ అనేది పెద్ద చెరువులు ఉండే ఏరియా అన్నమాట. పెద్ద చెరువులు, అప్పట్లో కూడా చెరువులు ఏర్పడి ఉన్నాయి. అటువంటి చెరువుల వద్దకు స్వామి వచ్చి ఒక చోట కూర్చునేవారు, బండరాయి లాంటిది. అక్కడ కూర్చునేవారిని చూసి చాలామంది ఆయన ఎవరో మహానుభావుడు ప్రతిసారి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారని, ఆ బండరాయికి నీడ కూడా ఏర్పాటు చేశారని అప్పట్లో అనుకునేవారంట. అలా మా పూర్వీకులు చెప్పుకోవడం విన్నాం, కానీ మా చిన్నప్పుడు మనకు తెలియదు శ్రీపాదవల్లభుడి గురించి. అప్పట్లో మనకేం తెలుస్తుంది. అలా మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, హిమాలయాలకు వెళ్ళిన తర్వాత శ్రీపాదవల్లభ చరిత్ర ఏంటనేది వాసుదేవానంద సరస్వతి గారు ద్వారాగా ఆ స్వామి మహానుభావుడు అవతార పురుషులు అటువంటి వారి ద్వారాగా మనందరికీ కూడా ఈ పిఠాపురంలో ఉన్న మనకి తెలియబడుతుంది. కానీ మన ఇంట్లో కరెక్ట్ మొక్క మనకి పనిచేయదు అన్నట్టుగా మనకి ఇప్పటి వరకు కూడా తెలియదు. ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుని ముందుకు వస్తున్నారు. నాకు గత 12 సంవత్సరాల క్రితం మా గురువుగారు చెప్పిన విషయాలు ఏంటంటే, చిత్రాల్లో మీరు ఉండడం అనేది మహా అద్భుతం. ఎందుకంటే వారు అత్తమానే అక్కడ చిత్ర అనే నక్షత్రంలో శ్రీపాదవల్లభుడు పుట్టాడు కాబట్టి ఆ చిత్రాడకి ఆ పేరు అక్కడికి వచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రతిసారి నడయాడుతూ ఉండేవారు అనేవారు. అటువంటి చరిత్రలో చిత్రాడ చాలా గొప్ప విచిత్రమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఈ ఊరికి. అలాగే చెంచు లక్ష్మికి కూడా, లక్ష్మీనరసింహస్వామికి చెంచు లక్ష్మికి కళ్యాణం జరిగిన ఏరియా కూడా చిత్రాడ అని పూర్వీకులు చెప్పగా నేను తెలుసుకున్నాను. అప్పట్లో అనేవారు పెద్దలు, కథలుగా చెప్పుకునేవారు. మా చిన్నప్పుడు మా తాతయ్య గారు, మా నానమ్మ గారు కథలు చెప్పేవారు. ఆ కథల్లో ఈ స్టోరీ చెప్తూ ఉండేవారు. ఇంకా ఎంతో చరిత్ర ఉంది. కానీ ఇవన్నీ మనకు గుర్తు రావాలన్నా, మనం తెలుసుకోవాలన్నా ముందు ఈరోజు శనివారం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, తెల్లవారుజాముని 3:30కి జ్ఞానంలో కూర్చుంటే స్వామి శ్రీపాదవల్లభ స్వామివారు ఇదే రూపంలో కనిపించి, నేను నీకు నడుస్తూ ఉంటాను నీ వెంట అంటున్నారు. అయితే అందరికీ ఇది అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు. ఎందుకంటే గురు చరిత్ర కూడా ఎవరైతే గురువు గురించి అన్వేషణ చేస్తారో వారికి దత్తాత్రేయుడి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. అలాగే శ్రీపాదవల్లభుడు
ఎప్పుడు మన కూడా ఉండి వెంటాడి నడిపిస్తూ ఉంటారు. అటువంటి టైంలో మనకి ఎన్నో ప్రదేశాలు కళ్ళలో చూపించి అన్నీ తిప్పి ఇదంతా తిరిగిందంతా ఎక్కడెక్కడో చెరువులు బావులు వారు తిప్పిందంతా చూస్తే తీరా చూస్తే అదంతా తిరిగిందంతా పూర్వం 700 సంవత్సరాలు ఎలా ఈ ఏరియాలో ఉండేదో అదంతా ఈ ధ్యానంలో మన గురుదేవులు శ్రీపాద వల్లభుడు నాకు చూపించడం జరిగింది. తెల్లవారుజామున మళ్ళీ మనం ఈ మామూలు కార్యక్రమాల్లో పడిపోయినాడు మర్చిపోతాం కనుక ఇది మర్చిపోకూడదు, అందరికీ తెలియజేయాలి. సరే, మనకు తెలిసిన విషయం మనం నేనైతే పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాకు ఈ మీడియా ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి నా ఛానల్ ఎంత ఉందో అంతలోనే ఆ ఛానల్తోనే ఏదో చిన్న చిన్న వీడియోలు తీస్తూ అందరికీ తెలియజేయడం ముఖ్యం కాబట్టి ఇలా తెలియజేయాలనేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అయితే స్వామి చెప్పిన విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రతిసారి ఒక గ్రామం ఆయన ఎలా వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకుని ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది పెట్టాలని వారి సంకల్పం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా చిత్తా నక్షత్రంతో కూడిన చిత్రాడ పేరు ఉంది కాబట్టి ఆయన జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు ఆ స్వామి తెలియజేయడం, మనం ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనేసి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది అంతా ఎవరిది అంటే దైవ అనుగ్రహం, శ్రీపాదవల్లభుడి అనుగ్రహం, అలాగే దత్తాత్రేయులు అవతారం మొదట అవతారం కాబట్టి ఆ మొదట అవతార పురుషుడు మనకి ఈ పిఠాపురంలో మనకి దొరకడం మన అదృష్టం. మనం ఈ పిఠాపురంలో పుట్టి జన్మించి మనం వారిని సేవించకపోవడం అనేది చాలా వరకు దురదృష్టకరం. వారిని అందరూ కూడా తలుచుకుంటే సరిపోద్ది. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటే చాలు వారు మనకుండే విషయాలన్నీ గ్రహించి మనకు ఏం కావాలన్నీ కూడా సమకూరుతారని వారు సందేశాత్మకంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం ఈ ఏరియాకి ఎక్కడెక్కడి నుంచో చాలామంది పీఠాధిపతులు రాబోయే రోజుల్లో ఎన్నో పీఠాలు కూడా వస్తాయని చరిత్రలో చాలామంది ఋషులు చెప్తా ఉన్నారు. చాలా చోట్ల నేను కర్ణాటక వెళ్ళినప్పుడు కూడా మీరు శ్రీపాద వల్లభ పిఠాపురం నుంచి వచ్చారంటే మీరు చాలా గొప్ప పుణ్యక్షేత్రం, అది గొప్ప యోగి దర్శన భాగ్యం కలిగే అవకాశం మాకు కలిగిందని అనేవారు. అదంతా ఇప్పుడు స్వామి అనుగ్రహంతో వారు ఈ విశ్వరూప సందర్శనం ఏదైతే ఉందో ధ్యానంలో ఆ చూపించటం వల్ల మీ అందరికీ ఈ విషయాలు చెప్పగలుగుతున్నాము. ఆయన అనుగ్రహం ఇవ్వకపోతే చెప్పడానికి కూడా అవకాశం ఉండదు, మనం చెప్పలేము. ఇది ఏమి చేద్దామన్నా ఏది మనం ఏ విషయం చేయలేము. కాబట్టి అది చేయించుకునే భాగ్యం వారికి, ఈ ప్రచారం చేయించుకునే భాగ్యం నాకు అవకాశం కల్పించారనుకుంటున్నాను. నాకుండే చిన్న మాధ్యమాలు పెద్దగా ఏమీ నాకు తెలియదు, నాకేమీ తెలుసున్న వ్యక్తిని కూడా కాదు. నా పని ఏంటంటే నేను ధ్యానం చేసుకోవటం, నా పని మీద నేను ప్రతి చోటకి వెళ్ళి నాకు తెలుసున్న విషయాన్ని నలుగురికి తెలియజేయడం. ఇంతవరకు నాకు తెలిసి అది కూడా నాకు తెలుసంటే కూడా ఇక్కడ పొరపాటు. ఎందుకంటే భగవంతుడు గురు రూపంలో వచ్చి ఆ గురువుగారు నాకు ఏవైతే విషయాలు చెప్పారో ఆ విషయాల్ని అందరికీ తెలియజేయడం